హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో వచ్చేసి మగ్గం వర్క్ బ్లౌజ్ అండి. రెడీమేడ్ మగ్గం వర్క్తో పడే కష్టాలు చూడండి ఎలా ఉంటుందో. తీసుకుంటారు, పెద్ద సైజు ఉన్న వాళ్ళు కూడా తీసుకొని స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి ఇబ్బంది అండి. మీరు అమౌంట్ తీసుకోరా, ఫ్రీగా కుడతారా ఏమన్నా అలా అంటున్నారు అనుకుంటే చూడండి ఎన్ని జెయింట్లు పడ్డాయో. అసలు ఇలా జెయింట్లు పడుతున్నప్పుడు ఎలా ఆలోచించి కట్ చేయాలనేది ఈరోజు వీడియో అనమాట. ఫస్ట్ వచ్చేసి అయితే హ్యాండ్స్ కట్ చేసుకుంటున్నాను. హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ తీస్తే ఫ్రంట్ పార్ట్కి మనకి జెయింట్ పడ్డా పర్వాలేదన్నమాట. హ్యాండ్స్ అయితే ఫస్ట్ కట్ చేసుకుందాం. ఇక్కడ చూడండి ఇలా నీట్గా పెట్టేసుకొని మనకి ఎంతవరకు అవసరమో అంతవరకు అయితే కట్ చేసేసుకోవాలి. ఇంకా ఈ సైజు వచ్చేసి పెద్ద సైజు అనమాట. ఇంకొక బ్లౌజ్ కట్ చేశానండి ఇదే సైజు. అసలు ఫ్రంట్ పార్టే వెళ్ళలేదన్నమాట, అయినా స్టిచ్ చేశాను. ఎలా చేశాను ఏంటనేది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను, నేను చూపిస్తాను. హ్యాండ్స్ కటింగ్ అయితే అయిపోయిందండి. ఇక్కడ ఇప్పుడు వచ్చేసి అసలు ట్విస్ట్ అనమాట మనకి. ఇక్కడ చూడండి బ్యాక్ పార్ట్ తీయాలి, ఫ్రంట్ పార్ట్ తీయాలి. వర్క్ చూడండి ఎలా ఇచ్చారో. వీళ్ళు వేసేవాళ్ళు ఎందుకు వేస్తున్నారా ఇలా, మిషన్తో వేస్తున్నారా, మనుషులు వేస్తున్నారా నాకైతే తెలియదు. కానీ ఈ ఫ్రంట్ పార్ట్ అనేది కొంచెం పైకి వేస్తే మనకి ఈజీగా సరిపోతుంది కదండి, అక్కడ వేస్తే ఆ మూలన. కానీ చూడండి ఇప్పుడు ఎలా వేశారు. ఇది వచ్చేసి 42 చెస్ట్, 40 ఇంచెస్ నడుము. నేను ఎలా కట్ చేస్తానో చూడండి, ఎలాంటి పరిస్థితితో చూడండి నాది. ఇంకా కటింగ్ చేసేసరికి ఒక ఎత్తు, స్టిచ్చింగ్ చేసేసరికి ఇంకొక ఎత్తు అనమాట. ఇంకా సాధించాను అనుకోవాలి. ఇలాంటి బ్లౌజెస్ మీరు కుడితే మాత్రం టైలరింగ్లో ఖచ్చితంగా సక్సెస్ అయిపోయినట్టే. ఇది ఇంత రిస్క్ ఉంది కదా, ఇంత కష్టం ఉంది కదా అని చెప్పేసి వద్దనలేమన్నమాట. ఇలాంటిది కూడా కస్టమర్కి సరిపోయే విధంగా కుట్టివ్వాలన్నమాట. ఎలా కుట్టిస్తాను, ఎలా కట్ చేస్తాను మరి చూడండి. ఫ్రంట్ పార్ట్ మనకు అక్కడ ఉంది, అది కట్ చేసి ప్యాచ్లో వేస్తామా, వేయలేము, ఎందుకంటే పూసలు ఊడిపోతాయి అన్నమాట. ఇప్పుడు చూడండి బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేస్తున్నాను అన్నది. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్కింగ్ పెట్టేస్తున్నాను. ఇక్కడ మార్కింగ్ కూడా ఏం అవసరం లేదు, డైరెక్ట్గా కట్ చేసుకోవచ్చు. కానీ మీకోసం పెడుతున్నాను చూడండి ఇప్పుడు ఎలా కట్ చేస్తాను ఏంటి అసలు సంగతి ఇదన్నమాట. ఫ్రంట్కు జెయింట్లు వేయాలి, బ్యాక్ సైడ్ జెయింట్లు వేయాలన్నమాట. చూడండి ఇప్పుడు కటింగ్ చేసే విధానం చెప్తాను మీకు. ఇక్కడ మనకు ఫ్రంట్కు షోల్డర్ దగ్గర నుంచి చంక కింది వరకు క్లాత్ సరిపోతే మిగతా తక్కువ పడ్డ క్లాత్ మొత్తం జెయింట్ వేయాలన్నమాట. ఇక్కడికి వచ్చిందండి ఈ క్లాత్, ఇక్కడికి ఇలా వస్తే మిగిలిన క్లాత్ ఫ్రంట్కు జెయింట్లు వేయాలి, బ్యాక్కు జెయింట్లు వేయాలి. మనకు జెయింట్ల క్లాత్ ఏమైనా మిగులుతుందా అంటే ఎక్కడ మిగిలితే అది తీసుకొని ఇక్కడ వేయాలన్నమాట. చాలా ట్విస్టులు ఉంటాయి ఇప్పుడు ఈ కటింగ్లో చూడండి. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాను. బరాబరం అని చెప్పేసి స్పీడ్గా ఓ అని చెప్పేసి బ్యాక్ పార్ట్ కట్ చేసారు. చూసుకోండి ఇక్కడ ఫ్రంట్ ఎక్కడ వచ్చింది, ఎలా ఉంది. ఒక్కొక్కసారి సైడ్కి ఇస్తాడు, ఒక్కొక్కసారి మిడిల్లో ఇస్తాడు, ఒక్కొక్కసారి చివరికి ఇస్తాడు. చూడండి ఒక్క పొర నేను బ్యాక్ పార్ట్ అనేది తక్కువగా కట్ చేస్తున్నాను, ఎందుకంటే ఇక్కడ ఫ్రంట్ పార్ట్ రావాలి. కింది సైడ్ మాత్రం కరెక్ట్గా తీస్తున్నాను, ఎందుకంటే అది లెఫ్ట్ సైడ్, మనకి లెఫ్ట్ సైడ్ వచ్చే ఫ్రంట్ పార్ట్ అనమాట కిందిది. అని ఇంకొక ప్లేస్లో క్లాత్ ఉన్న దగ్గర తీసుకోవచ్చు అనమాట. మీకు అర్థమవుతుందో లేదో. ఇప్పుడు చూడండి ఒక్క పొర అనేది నేను తక్కువగా కట్ చేశాను కదా. ఇప్పుడు చూడండి బ్లౌజ్ మళ్ళీ బ్యాక్ పార్ట్ మనం లైనింగ్ కట్ చేసాం కదా, అది పెట్టుకొని కరెక్ట్గా కట్ చేస్తున్నాను. మీకు అర్థమవుతుందా? ఒక్క సైడ్ వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ జెయింట్ పడుతుంది. అది ఎందుకు పడుతుందంటే ఫ్రంట్ నెక్ అక్కడ ఇచ్చాడు కాబట్టి మనం జెయింట్ వేసుకోవాలి. ఈ తక్కువగా ఉన్న క్లాత్కి ఎంతైతే తక్కువ ఉందో అది ఇలా జెయింట్ వేసేసేయాలి. బ్యాక్ సైడ్ ఒక జెయింట్ వచ్చింది కదా, ఫ్రంట్లో చూపిస్తాను మీకు ఫ్రంట్లో ఎన్ని జెయింట్లు వస్తాయి ఏంటనేది. చూడండి ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ తీసి పక్కన పెట్టేసుకుందాం మనం. ఇంకా కొంచెం ఆలోచిస్తే ఎలాంటి క్లాత్ అయినా కూడా కుట్టేయచ్చు. మీకు ఇంకొక బ్లౌజ్ ఉందండి. ఇప్పుడు నేను పింకు ఇది రెండు కట్ చేస్తాను అనమాట. పింక్ కలర్ కూడా సేమ్ సైజు. దానికి వేసే అతుకులు ఫ్రంట్లో మీకు వీడియో తీస్తాను నేను, మీకు ఐడియా ఉంటుందన్నమాట కుట్టడానికి. ఖచ్చితంగా రేపు స్టిచ్చింగ్ చేసేటప్పుడు దాని వీడియో అయితే తీస్తాను. ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ చూడండి, ఇది నెక్ కదా, మరి నెక్ దగ్గరే మనకు ఫ్రంట్ రావాలి, మరి జెయింట్లు పడతాయి. ఎలా వేస్తాను ఏంటి అనేది చెప్తాను చూడండి. మనకు షోల్డర్ భుజం ఉంటుంది కదా, భుజం నుంచి చంకదింపు వరకు కరెక్ట్గా క్లాత్ ఉంటే సరిపోతుంది. సైడ్ వైపుకి మొత్తం క్లాత్ అనేది జెయింట్ వేసేయాలి. ఇంకా చూడండి ఇప్పుడు ఇది ఫ్రంట్ అనమాట. ఫ్రంట్లో రైట్ సైడ్ ఈ క్లాత్ ఉంది కదా, ఇది తీసుకొచ్చి ఇక్కడ ఇలా జెయింట్ వేయాలి. చూడండి ఇలా ఇన్ని జెయింట్లు వేయాలన్నమాట. మీరు రెడీమేడ్ మగ్గం వర్క్ బ్లౌజులు ఈజీగా తీసుకొని వచ్చేస్తారు. కానీ చూడండి తిప్పలు 500 అడుగుతారు ఆ ఛార్జు.
500 తీసుకుంటారా బామ్మ అంతనా అంటారు కదా. మరి ఇదంతా చూడండి ఒకసారి. ఇప్పుడు ఇంకొక సైడ్ మనం రైట్ సైడ్ తీసాం, అక్కడ జెయింట్కి ముక్క కూడా పెట్టేసాం. మరి లెఫ్ట్ కూడా రావాలి కదా ఫ్రంట్లో. లెఫ్ట్ సైడ్ కోసం క్లాత్ ఎక్కడుందో అక్కడ పెట్టేసుకొని చూడండి, ఇక్కడ కూడా చంక దగ్గర జెయింట్లు పడతాయి చూడండి, ఇక్కడ సైడ్ వైపున. ఇంకా మన క్లాత్ అనేది లేదు, ఇంకా ఈ మిగిలిన ముక్కల్లోనే క్రాస్ బెల్ట్లు తీయాలి, ఈ మిగిలిన ముక్కల్లోనే జెయింట్లు వేయాలన్నమాట. ఇంత పెద్ద సైజ్ అయినా కూడా స్టిచ్ చేసి ఇవ్వాలి మనం. మనకు 2 ఫ్రంట్ పార్ట్లు అయిపోయాయి కదా. ఇప్పుడు మిగిలిన క్లాత్లో క్రాస్ బెల్ట్లు తీయాలి. మళ్ళీ జెయింట్స్కి బ్యాక్ సైడ్ జెయింట్కి, మళ్ళీ ఫ్రంట్ సైడ్ జెయింట్కి తీసేసాం కదా. చూడండి, క్రాస్ బెల్ట్లు కూడా మనకు ఫుల్గా రావండి, సగమే వస్తాయి. వాటికి కూడా జెయింట్ వేయాలన్నమాట. ఇంకా తప్పదు, ఇలా ఉంటుందన్నమాట స్టిచ్చింగ్ అంటే. ఇలాంటి బ్లౌజ్ మీరు కట్ చేసి స్టిచ్ చేశారంటే మీరు టైలర్ అయిపోయినట్టే, ఖచ్చితంగా చెప్తున్నాను. ఇలాంటిది కట్ చేసేటంత అనుభవం రావాలి. చూడండి, ఇప్పుడు మనకు బ్యాక్ సైడ్ అతుకు పడుతుంది కదా, క్లాత్ ఎక్కడ సరిపోతుంది అనేది చూసుకోవాలన్నమాట. ఇక్కడ ఫ్రంట్కి కూడా మనకు క్లాత్ కావాలి. ఫ్రంట్కు చూడండి, ఇలా ఈ క్లాత్ ఫ్రంట్కి సరిపోతుంది చూస్తున్నాను అనమాట. మనం ముందే చూసేసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి ఇది ఫ్రంట్కి సరిపోతుంది. ఇలా జెయింట్ వేసేస్తే ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట మనం స్టిచ్ చేసేసరికి. ఇంకొకటి వచ్చేసి బ్యాక్ సైడ్ కూడా జెయింట్ ఉంది కదా, అది కూడా చూసుకోవాలి. చూసుకున్న తర్వాత మిగిలిన క్లాత్లో మనం షేప్ బెల్ట్లు తీయాలన్నమాట. చాలా ట్విస్టులు ఉన్నాయండి బ్లౌజ్లో, నిజంగా చెప్తున్నాను. ఎంత కష్టంగా ఉంది, కటింగ్ చేయడం ఒక ఎత్తు, స్టిచ్చింగ్ చేయడం ఇంకొక ఎత్తు అన్నట్టుగా ఉందన్నమాట. అమౌంట్ ఈ కస్టమర్కి నేను ప్రజెంట్గా మా దగ్గర 400 నడుస్తుందండి. నేను 500 అడిగాను, ఎందుకంటే పెద్ద సైజు ఇన్ని జెయింట్లు వేయాలి. ఇవ్వడానికి ఆలోచించింది, కానీ ఈ వీడియో చూపించాలి తనకి ఎన్ని అతుకులు పడ్డాయనేది చూస్తుంది కదా. ఇక్కడ వచ్చేసి క్రాస్ బెల్ట్లు, ఒక్క ముక్క కూడా వేస్ట్ పోదన్నమాట. ఇప్పుడు ప్రతి ముక్కను వాడేసేయాలి మనం. చూడండి, ఇప్పుడు ఇక్కడ క్రాస్ బెల్ట్లు కూడా సగమే వస్తాయి, మిగతా సగం ఇటు మిగిలింది కదా, ఈ పక్కన కొద్దిగా క్లాత్ అది తీసేసుకొని ఆ సగానికి జెయింట్ వేయాలి. ఇలా ఉంటుందండి. మీరు ఈజీగా దొరుకుతున్నాయి కదా అని తెచ్చుకుంటారు, కానీ దాన్ని అందంగా తయారు చేయడానికి మేము పడే తిప్పలు అంతా ఇంత కాదనమాట. చూడండి, మా బుర్రనంతా ఉపయోగించి ఇలా ఎక్కడ సరిపోతుంది, ఏ ముక్క ఎక్కడ వేయాలి, ఎలా సరిపెట్టాలి, ఎలా సరిపోతుంది, సరిపోయేటట్టుగా ఎలా స్టిచ్ చేసి ఇవ్వాలి, క్లాత్ వేస్ట్ పోకూడదు, వాళ్ళు కొనుక్కున్నారు కదా అని అన్నీ ఆలోచించి స్టిచ్చింగ్కి అయితే తీసుకుంటాం కదా. నేనైతే ఇలాంటి ఎక్కువగా రిస్క్ ఉన్న బ్లౌజెస్ అయితే బాగానే కుడతానండి. దాన్ని రిస్క్గా తీసుకోకుండా ఆలోచిస్తానన్నమాట. ఖచ్చితంగా మొన్న ఒక కస్టమర్ ఒక బ్లౌజ్ తీసుకొచ్చింది, ఎక్కడ స్టిచ్ చేయట్లేదు, అది ఆల్రెడీ శారీ కొనుక్కున్నప్పుడు డిజైన్ వచ్చిందనమాట. ఎవరు రాదంటున్నారంట తనకి కుట్టడానికి. నేను తీసుకున్నాను, అది కూడా వీడియో తీస్తాను మీకోసం, మీకు అందరికీ ఒక ఐడియా ఉంటుందన్నమాట. చూడండి, ఇక్కడ ఈ సైడ్ వైపున ఈ క్లాత్, ఇంకా మన క్లాత్ ఎక్కడ మిగలట్లేదు, ఉన్న క్లాత్ మొత్తం వేసేస్తున్నాను అనమాట. ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.